కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన ఆ కృప చేత ఈ వారం దినాలు మనలను ప్రభు కాపాడి మరొకసారి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి ప్రభును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ఇచ్చారు. గత వారం అంతా తుఫాను, వర్షాలు, ఒక పక్కని వరదల భయం, లంకలన్నీ కూడా వరదలకు ములిగాయి. ప్రజలందరూ కూడా మరి ఇబ్బందులు పడుతున్నటువంటి దినాలు. కానీ దేవుని కృపను బట్టి మనలందరినీ కూడా ప్రభు సజీవులుగా ఉంచి మనందరం కలిసి ప్రభు యొక్క పాద సన్నిధిలో మరొకసారి ప్రభును స్తుతించుకోవడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. గత శుక్రవారం రక్షణ పొందినటువంటి మనం ఏ విధంగా ప్రత్యేకపరచబడిన వారికి ఉండాలో, మరి ఆనాడు పేతురు గారు ఆది అపోస్తలులు చేసిన బోధకు మరి ప్రజలు లోబడి మారు మనసు పొంది రక్షణ పొంది వారు ఎలాగా అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెక్క ఎలాగ కొనసాగారో మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఎలాగూ నడుస్తున్నామో, ఎలాగూ నిలుస్తున్నామో, ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నామో అనుక్షణము అనుదినము మనలను పరిశీలించినటువంటి నీతి గల దేవుడు ఒకరోజు మన యొక్క భక్తిని, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను, మన క్రియలన్నిటినీ కూడా మనం ఎలాగ నడుస్తున్నామో కూడా చెప్పగలిగేటువంటి దేవుడని ఈ రాత్రి మీకా గ్రంథములో నుంచి 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ రాత్రి మనం చదివి వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. సకల జనులారా చూడండి, సకల జనులారా ఆలకించండి, భూమి నీవును నీలోనున్న సమస్తమును సెవియొగ్గి వినండి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకా ఒక మంచి ప్రవచనాన్ని చెబుతా ఉన్నాడు. ఎవరికేనంటే ఈ ప్రపంచ దేశంలో ఉన్న మానవాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాడు. సకల జనులారా ఆలకించండి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును సెవియొగ్గి వినండి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. మన మీద, మన గురించి ఒక సాక్ష్యాన్ని ప్రభు ఏం చేయబోతున్నాడంట? చెప్పబోతున్నాడు. ఏ సాక్ష్యం చెప్తాడు? మన గురించి ఏ సాక్ష్యం పలుకుతాడు? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈ రాత్రి మన ప్రతి ఒక్కరి గురించి ప్రభు ఏం పలకబోతున్నాడు? సాక్ష్యం పలకబోతున్నాడు. మీకు గుర్తుందో లేదో, మొన్నటి వారం మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఆకాశము నుండి నరులనంటే ఏం చేసే దేవుడు తెలుసా? వంగి పరిశీలన చేస్తున్నాడు. ఆనాడు ఆకాశం నుండి వంగి నరులను పరిశీలించినప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏంటి? వీళ్ళందరూ దారి తొలగి బొత్తిగా ఏమైపోయి ఉన్నారు? చెడిపోయి ఉన్నారు. అందుకు భూమి మీద మనుషులను సృష్టిని చేసినందుకు ఏం పడ్డాడంటే ఆయన సంతాపపడ్డాడని వాక్యం నేర్చుకున్నాం. ఈ రాత్రి
మీకా ప్రవక్త ప్రవచించేటువంటి ప్రవచనం ఏంటంటే, ఆయన పరలోకములో నుండి, ఆయన పరిశుద్ధాలయములో నుండి నీ గురించి నా గురించి ఒక సాక్ష్యాన్ని ఏం చేయబోతున్నాడంట, పలకబోతున్నాడు. అంటే ఒక సాక్ష్యాన్ని చెప్పబోతున్నాడు, ఒక మాట నీ గురించి చెప్పబోతున్నాడు. ఆ మాట ఏ మాట? మంచి మాట, లేక నువ్వు నీ యొక్క భక్తిని విషయంలో, నీ విశ్వాస విషయంలో, నీ నిరీక్షణ విషయంలో, నీ ప్రార్థనా జీవితం విషయంలో, నీ సాక్ష్య జీవితం విషయంలో, నువ్వు నడిచే నడకను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి ఒకరోజు దేవుడు ఏం పలకబోతున్నాడట? సాక్ష్యం పలుకుతాడు. ఏ సాక్ష్యం పలుకుతాడో, మరి ఏ సాక్ష్యం మన గురించి చెప్పబోతున్నాడో ఈ రాత్రి ఒకసారి మనం ఆలోచన చేసుకుని, ఈ రాత్రి మనం చేయవలసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మన సాక్ష్యంలో నుండి మనం ఏమవ్వకూడదు తెలుసా? తొలగిపోకూడదు. ప్రతి ఒక్కరూ వారు కలిగి ఉన్న సాక్ష్యాన్ని ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎక్కడున్నా, ఉద్యోగంలో ఉన్నా, పనుల్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం, విదేశాల్లో ఉన్నాం, ఫ్లైట్లో ఉన్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, మనం ఊరిలో ఉన్నాం, మన ఇంటిలో ఉన్నా, సంఘములో ఉన్నా, సహవాసములో ఉన్నా, మన సాక్ష్యాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? కాపాడుకోవాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు కాపాడుకోవాల్సింది సాక్ష్యం. మన సాక్ష్యం పాడవుతుందంటే, మన విశ్వాస జీవితం పాడైందంటే, మన భక్తి జీవితం పాడైందంటే, మనం మళ్ళా దాన్ని ఏం చేసుకోవాలని తెలుసా? సంపాదించుకోలేం. కనుక సాక్ష్యమును ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? మన సాక్ష్యము మనం కాపాడుకోగలుగుతుంటే మనం ధన్యులవుతాం. ఒకవేళ కాపాడుకోలేకపోతే ఈ రాత్రి ఒకసారి మళ్ళీ మనం సాక్ష్యం మీద ఏం పెట్టాలా? మనసు పెట్టుకుందాం. మన గురించి వినబడేటువంటి మాట ఏంటి? మన గురించి చెప్పబడే మాట ఏంటి? మన గురించి నలుగురు చెప్పుకునేటువంటి సాక్ష్యం ఎటువంటిది? మంచి సాక్ష్యమా అనేది కూడా మనం ఆలోచన చేసుకుని, మన గురించి బయట, ఇంట, బయట, లోన, ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి సాక్ష్యాన్ని మనం వినగలిగితే అదే గొప్ప ఆ దేవునికి మహిమ. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చాలామంది ఆ కోసం కొంతమంది చెప్పేది ఏంటి తెలుసా? అయ్యా, 4 గోళ్ళ మధ్యలో ఉన్నటువంటి భక్తి ఇంటికి వస్తే ఆ భక్తి ఉండలేదయ్యా. 4 గోడల్లో ఉన్నటువంటి ఆ ఆసక్తి ఇంటికి వస్తే, ఊరిలోకి వస్తే ఆ భక్తి ఉండట్లేదయ్యా. ఎక్కడ ఉండిపోతుంది భక్తి అంతా? ఆ 4 గోళ్ళ మధ్యలోనే భక్తి. ఆ 4 గోళ్ళ మధ్యలో నుంచి బయటకు వస్తుంటే వాళ్ళ భక్తిని కాపాడుకోలేకపోతున్నారయ్యా, సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు, వాళ్ళ లోకములో కలిసిపోతున్నారు అని చాలామంది గురించి బయట ప్రజలు చెప్పుకునేటువంటి మాటలు. గుడిలో 4 గోడల మధ్యలో భక్తిపరులుగా, భక్తి కలిగిన వారిగా, ఆత్మ కలిగిన వారిగా, దేవుని యొక్క చిత్తాన్ని అనుకరించి నడిచేవారుగా ఒకవేళ మనం లోన కనబడితే, కాదు మనం ఇక్కడ ఎలాగైతే మనం కనబడుతున్నామో బయట కూడా మన సాక్ష్యాన్ని అలాగే మనం కాపాడుకోవాలా. ఎక్కడన్నా, ఎక్కడ నిలిచినా, ఎక్కడ ఉండవలసి వచ్చినా, ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినా, ఎక్కడ ప్రయాణం చేయవలసి వచ్చినా, ఏ స్థలంలో మనం నిలవలసి వచ్చినా అక్కడ మన సాక్ష్యాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? కాపాడుకోవాలా. సాక్ష్యమే మనకు మెయిన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకో తెలుసా? ఒకరోజు నువ్వు నడిచే నడకను బట్టి, నువ్వు నిలిచే స్థలాన్ని బట్టి, నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి ఏం పలకబోతున్నాడంటే దేవుడు? ఎవరు చెప్పక్కర్లేదు మన గురించి. నిజమంటారా? మీరు చూడండి ఒకసారి 50వ కీర్తన 21వ వచనం మీరు చూస్తే అక్కడ మీకు బాగా అర్థమవుతుంది. 50వ కీర్తన 21వ వచనం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నువ్వు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నిటిని వరుసగా పెట్టి
నేను నిన్నేం చేయబోతున్నాను తెలుసా? గద్దిస్తాను. తప్పించుకోగలవా? నీ సంగతులన్నీ ఎక్కడ పెడతానో వరుసగా పెడతాను. నేనేమి చేయకపోవడం చూసి, నేనేమి అనకపోవడం చూసి, నిన్ను శిక్షించకపోవడం చూసి, నిన్ను గద్దించకపోవడం చూసి, నిన్ను బాధపరచకపోవడం చూసి నువ్వేమనుకున్నావంటే కేవలం నీ వంటూ నన్ను అనుకుంటున్నావు సుమా. నేను నీ వంటి వాడని కాను, నీ వంటి దాన్ని కాను. ఇదిగో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ సంగతులన్నీ, నీవు చేస్తున్న పనులన్నీ, నువ్వేమేమి చేసావో, ఎక్కడెక్కడ తిరిగావో, ఎక్కడెక్కడ నిలిచావో, వాటన్నిటిని ఏం చేస్తాను తెలుసా? వరుసగా పెడతాను, వరుసగా పెడతాను. వాటిని బట్టి నిన్నేం చేయబోతున్నాను తెలుసా? గద్దిస్తాను. నువ్వు తప్పించుకోగలవా అని అడుగుతున్నాడు. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం. మన సంగతి అంతా ఎరిగినోడు, మన గుట్టు మట్టు అంతా తెలిసినోడు ఏం చెప్తాడు? మన సంగతి అంతా చెప్పేస్తాడు. ఏం కనుక ఆయనకి అన్నీ తెలుసు కనుక, మన సంగతి అంతా చూస్తున్నాడు కనుక, మన మాటలన్నీ వింటున్నాడు కనుక, మన క్రియలన్నీ ఆయన ఎరుగును కనుక వరుసగా పెడతాడంటే ఈ సంగతులన్నీ వరుసగా పెట్టి ఏం చేస్తాను? నేనేం చేస్తాను? గద్దిస్తాను, గద్దిస్తాను, గద్దిస్తాను. ఓ రోజునే ఇద్దరు కుర్రోళ్ళు అనుకుని స్కూల్ మానేస్తారట. మాస్టారు స్కూల్లో హాజరు వేస్తున్న అటెండెన్స్ వేస్తున్నప్పుడు పేర్లు పిలుస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారట, అయ్యా రాజుగాడికి కడుపులో నొప్పని బడి మానేసాడండి, అలాగని చెప్పమన్నాడని ఇంటికాడ చెప్పారు అని అన్నాడట. ఏమి నొప్పాడికి? కడుపు నొప్పి. ఇంకొకడు ఉన్నాడు ప్రవీణ్ గాడు, ఆడికేమో జ్వరం అంటండి అని చెప్పారట అటెండెన్స్ వేసినప్పుడు. నిజం అనుకుంటారు కానీ మాస్టర్లు వాళ్ళకేం తెలుస్తుంది? ఆడికి జ్వరమోమో వీడికి కడుపులో నొప్పేమో అని అనుకున్నారు, వదిలేశారట. కానీ ఆ ఊరు ఒక మిషనరీ వచ్చాడట. మిషనరీ వస్తే ఆయన తన గైడ్తో చక్కగా వీడియో తీపిస్తున్నాడంటే ప్రాముఖ్యమైన పట్టణంలో ప్రాముఖ్యమైన విషయాలు, దృశ్యాలన్నిటినీ కూడా తీసుకుంటా పట్టణంలోంచి, సిటీలోంచి ఒక పల్లెటూరుకి వచ్చారట. పల్లెటూరులోకి వచ్చేటప్పటికి ఒక మామిడి చెట్టు చక్కగా కాయలు కాసిందట. ఆ కాయలు కాస్తే ఒకడు ఒంగున్నాడట, ఒకడు నుంచున్నాడట. ఆ నడ్డి మీద ఒకడు నుంచుని ఏం కోతున్నాడట? మామిడికాయలు కోతున్న దృశ్యం ఇలా కనిపించిందట. వెంటనే ఈ వీడియో వాళ్ళిద్దరు చక్కగా కాయలు కోరటం చూసి అంతా వీడియో తీశారట. వీడియో తీసి ఆ గైడ్తో ఆ మిషనరీ చెప్తున్నాడట, మనం ప్రాముఖ్యమైన పట్టణాలు దేశం అంతా తిరిగాం, ఈ సంగతులన్నీ ఈ పల్లెటూరులో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలకి తెలియదు కదా. వీళ్ళు హైదరాబాదు వెళ్ళుండ్రు, ముంబై వెళ్ళుండ్రు, కానీ మనం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం ప్రాముఖ్యమైన పట్టణాలు. కానీ ఒక పని చేస్తే బాగుంటుంది అని అన్నాడట. ఏంటి పని? ఓ స్కూల్లో ఇవి మనం వేసి చూపిద్దాం అని చెప్పి ఆ ఊర్లో స్కూల్ కాడికి వెళ్ళారట. స్కూల్ కాడ వాళ్ళు చక్కగా వాళ్ళు తీసుకొచ్చిన వీడియో క్యాసెట్ వేసి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. చూపిస్తూ ఉంటే పిల్లలంతా చూచి చాలా సంబరపడుతూ ఒక ప్రాముఖ్యమైన పట్టణాలు చూడడం చాలా సంతోషం కలిగింది. అలా చూసుకుంటూ వచ్చేటప్పటికి ఆ వీడియో ఎక్కడికి వచ్చింది తెలుసా? ఊరిలోకి వచ్చింది. ఊరిలోకి వస్తే ఒక వింత ఏంటి తెలుసా? ఒక మామిడి చెట్టు కాయలు విస్తారంగా కాసింది, కానీ ఆ కింద ఒకడు ఒంగున్నాడు, ఆ నడ్డి మీద ఒక నుంచి ఏం కోతున్నాడు? మామిడికాయలు కోతున్నాడు. వీళ్ళిద్దరికీ ఈ విషయం తెలియదు. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఒకడు కడుపులో నొప్పి వస్తుందని బడి మానేశాడు, ఒకడు జ్వరం వచ్చిందని బడి మానేశారు. వీళ్ళిద్దరు ఎవరికి చిక్కారు? ఆ వీడియో కెమెరాలో చిక్కారు. ఒరే రాజుగాడు ఆడుగో, ప్రవీణ్ గాడు ఆడుగో, వాళ్ళు మామిడికాయలకు పోతున్నారు, జ్వరం అన్నారు కదరా అని మాస్టర్ వాళ్ళందరిని అడుగుతున్నారట. నిజమేనండి అన్నారు. ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ స్కూల్కి వచ్చారు. ఎరా నేను ఎందుకు రాలేదు? నాకు కడుపులో నొప్పి. నువ్వెందుకు రాలేదురా? జ్వరం. అంటే జ్వరం వచ్చినోడు, కడుపులో నొప్పి వచ్చినోడు మామిడి చెట్టు కింద మీకు ఎవరు చెప్పారు అంటున్నారంట వాళ్ళిద్దరను. అలాగే తెలియదు.
కానీ స్కూల్లో పిల్లలందరికీ కూడా వాళ్ళు చేసిన పని తెలిసిపోయింది, చూసారా. కానీ ఒక మిషనరీ తీస్తేనే ఆ సంగతి అంతా ప్రజలకు తెలిసిపోయిందంటే, పరమందున్నటువంటి దేవుడు ఆ పరలోకము నుండి, పరిశుద్ధాలయము నుండి మన సంగతులన్నింటినీ కూడా ఎరిగి ఒక్కొక్కటిగానంట వేరొక గ్రంథములో ఏం చేస్తున్నాడంట, లిఖిస్తున్నాడని రాయబడ్డది. ఆ గ్రంథం అంటే ఏం చేయబడుతుంది, తెరవబడుతుంది. ఆ గ్రంథం తెరవబడినప్పుడంట అందులో సంగతులన్నీ కూడా వరుసగా రాయబడి ఉంటాయంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మన సంగతులన్నీ ఎక్కడ రాయబడతాయి, వరుసగా రాయబడి ఉంటాయట. వరుసగా రాయబడిన సంగతులన్నీ వరుసగా పెట్టి నేను గద్దిస్తాడట. తప్పించుకోగలమా? ఆ పరిస్థితి రాకముందే, ఆ పరిస్థితి మనం ఎదుర్కోకముందే మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దీపం ఉండగానే ఏం చక్కబెట్టుకోవాలా, ఇల్లు చక్కబెట్టుకోవాలా. అవిధేయత మనలో ఉందా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనలో ఉన్నవా, నిర్లక్ష్యపాత మనలో ఉందా, దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తున్నావా, ఆయాసం కలిగించే పనులు చేస్తున్నావా, ఆయాసకరమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నావా, దేవునికి కోపం పుట్టే పనులు చేస్తున్నావా, మనల్ని మనం సరి చేసుకోవడానికి దీపం ఉండగానే ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దీపం ఉండగానే మన ఇల్లుని ఏం చేసుకోవాలట, చక్కబెట్టుకోవాలట. అందుకని మనకే సాక్ష్యం కావాలా, మన గురించి ఏ సాక్ష్యం పలకాల దేవుడు, ఒక మంచి సాక్ష్యం పలకాల. ఆ మంచి సాక్ష్యం పలకాలంటే మన క్రియల్లో మార్పు రావాలా, మన నడకలో మార్పు రావాలా, మన ప్రార్థనా జీవితంలో మార్పు రావాలా, మన సాక్ష్య జీవితంలో మార్పు రావాలా. లోపములు ఎక్కడున్నావో వాటిని మనం ఏం చేసుకోవాలి తెలుసా, సరి చేసుకోవాలా. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిజమంటారా దేవుడు సాక్ష్యం చెప్తాడా? నిజమంటారా? నిజమండి. తప్పకుండా ఏం చెప్తాడట ఆయన, మన మీద సాక్ష్యం పలుకుతాడట. మీరు రండి, 2-3 కోసం నేను మీ జ్ఞాపకం చేస్తాను ఆయన చెప్పిన సాక్ష్యాలు. ఈ రాత్రి సంఖ్యాకాండం 12 అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండం 12 అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖుగా అతనితో మాట్లాడుదును. మీరేలా భయపడలేదనను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మోషే కోసం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఏమని? మోషే ఎవరో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే మోషే నమ్మకస్తుడు. మోషే అన్ని విషయాల్లో ఎవరో తెలుసా? నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు. అతనితో నేను గూఢభావంతో మాట్లాడలేదు, మరుగుగా నేను మాట్లాడలేదు. నేను ముఖాముఖిగా అతనితో నేనేం చేసిన వాడునో తెలుసా? మాట్లాడిన వాడును, నా మాట వినిన వాడు మోషే. మోషే ఎవరంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. సంఘములో అయ్యా పలానా వ్యక్తి నమ్మకస్తురాలండి, పలానా వ్యక్తి నమ్మకస్తుడండి, పలానా వ్యక్తి అన్ని విషయాల్లో నమ్మకంగా భక్తి చేస్తుందండి. ఇలాగ కొంతమంది గురించి మనం వింటాం తెలుసా? సాక్ష్యాలు వింటూ ఉంటాం. కాదు, కొంతమంది గురించి కాదు, మనందరము కూడా ఆ మంచి సాక్ష్యాన్ని ఆ పరిశుద్ధాలయములో నుండి ప్రభు పలకబోతున్నప్పుడు బలా నమ్మకమైన మంచు దాసులని మన గురించి ఏమి వినబడాలి తెలుసా? ఒక మంచి సాక్ష్యం వినబడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి, నమ్మకమైనటువంటి వాడుగా మోషే గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు పలుకుతూ ఉన్నాడు.
మరి నీవు నమ్మకస్తుడివేనా దేవునిలో? భక్తిలో, విశ్వాసములో, దేవునికి ఇచ్చుటలో, దేవుని సన్నిధిలో సాగుటలో నువ్వు నమ్మకస్తురాలువా, నమ్మకస్తుడువా? ఎలాగ నీ విశ్వాస జీవితం ఉంది? ఏదో సాగిపోతున్నాను అనుకుంటున్నావేమో. ఒకరోజు దేవుని సన్నిధిలో నుంచి పరిశుద్ధాలయములో దేవుడు మనం నిలబెట్టి మన మీద ఏం పలకబోతున్నాడో, సాక్ష్యం పలకబోతున్నాడో. మనం చేసే ప్రతి పనిలో ఏముండాలి తెలుసా? నమ్మకత్వం ఉండాలా. దేవునికి ఇచ్చుటలో, దేవుని సన్నిధికి వచ్చుటలో, దేవుని సన్నిధిలో సాగుటలో, దేవుని సన్నిధిలో మాట్లాడుటలో, సాక్ష్యం ఇచ్చుటలో, ఆరాధన చేయటంలో, అన్నిటిలో కూడా ఏం కావాలి తెలుసా? నమ్మకం కావాలి. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏం కావాలి తెలుసా? నమ్మకం కావాలా. మోషే దేవుని ఇల్లంతట్లో కూడా ఎవరట? నమ్మకస్తుడు అని ఒక మంచి సాక్ష్యాన్ని పొందుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాడు. చూడండి, హనోకు మరణము చూడకుండగానే దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి. ఇప్పటికీ దేవుని సన్నిధిలో సజీవుడిగానే ఉన్నాడు. హనోకు ఏం చూడలేదు? మరణం చూడలేదు. అతడు దేవుని సన్నిధికి కొనుపోబడ్డాడట. అతడు కొనుపోబడక మునుపు ఏ సాక్ష్యం? ఏ సాక్ష్యం అండి? మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏమవ్వాల్సిన వాళ్ళం? వెళ్ళిపోవాలా. కొంతమంది గురించి భలే చచ్చాడంటారు. అయ్యో పాపం ఎంత మంచోడండి, పాపం ఎంత మంచోడండి, పిలిస్తే పలికేవాడండి, అడిగితే ఇచ్చేవాడండి, అబ్బా ఎంత ప్రేమ కలిగినోడండి అని కొంతమంది గురించి ఒక మంచి సాక్ష్యాన్ని మనం వింటూ ఉంటాం. కొంతమంది గురించి ఆడు భలే చచ్చాడు అంటారు. ఆడు సావటం ఆ ఊరికి మంచిది, ఆ కుటుంబానికి మంచిది అంటారు. కానీ ఒక్కొక్కటి చచ్చిపోతే ఆ ఊరికే గొప్ప సేటుగా భావిస్తారు. కొనుపోబడక మునుపు ఏ సాక్ష్యం? విశ్వాసమును బట్టి అంట హనోకంట కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందాడట. దేవునికి స్తోత్రం. మరణము చెందక మునుపు, లేక ఈ లోకాన్ని మనము కూడా ఒక రోజు విడిచిపెట్టవలసిన రోజు ఉంది. ఆ రోజు రాక మునుపు మనకే సాక్ష్యం కావాలా? ఏ సాక్ష్యం కావాలా? విశ్వాసమును బట్టి అతడు కొనుపోబడక మునుపు ఏ సాక్ష్యం పొందాడో? దేవునికి ఇష్టుడని ఒక మంచి సాక్ష్యం పొందాడు. మరి మనం ఏ రోజు కొనుపోబడతామో, ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన రోజు ఉందో మనకు తెలియదు. కానీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టేయాల. విడిచిపెట్టే టయాన్ని వచ్చేటప్పటికి కొనుపోబడక మునిపే మన సాక్ష్యం మంచిదై ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మన సాక్ష్యం ఏమై ఉండాలా? మంచి సాక్ష్యమై ఉండాలా. మంచి సాక్ష్యం. హనోకు కొనుపోబడక మునుపు ఏ సాక్ష్యం? ఒక మంచి సాక్ష్యం. దేవునికి ఇష్టుడని అతడు సాక్ష్యం పొందాడట. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. చూడండి, నోవహు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట నేను చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ తరము వారిలో నీవు నాకు ఎలా కనపడుతున్నావు? నీతిమంతుడు. ఈ తరం వారిలో మనల్ని పరిశీలిస్తే మనం దేవునికి నీతిమంతులుగా అగుపడతామా? మనం నీతిమంతులుగా మనం దేవునికి అగుపడతామా? మన గురించి ఈ సాక్ష్యాన్ని దేవుడు పలుకుతాడా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ తరము వారిలో నోవహు నీవే నాకు నీతిమంతుడిగా అనపడ్డావు గనుక
ఇదిగో నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి, ఈ జల ప్రళయం నుంచి, ప్రాణాపాయం నుంచి మీరు తప్పించుకుందరు గారని దేవుడు నోవహుతో సెలవిస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ తరము వారిలో నీవే నాకు ఎలా కనపడుతున్నావు? నీతిమంతుడో. ఈరోజు నీతిమంతులంట ఏమవుతారని రాయబడి తెలుసా? తమ దినములలో వారు వర్ధిల్లుతారట. నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలె వృద్ధాప్యంలో ఏమేస్తారని ఉంది? మువ్వేదురని రాయబడితే. నీతిమంతులంట దేవుని జ్ఞాపకంలో నిత్యము నిలుస్తారని వాక్యం చెప్పబడతా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ తరము వారిలో మన నీతిని మనం ఏం చేసుకోవాలట? కాపాడుకోవాలట. ఈరోజు నీతిని కాపాడుకోగలుగుతున్నారా అంటే నీతిని పాడు చేసుకుంటున్నారు. నీతిని పాడు చేసుకుంటున్నారు. నీతిమంతులుగా ఉండవలసిన వారు అనీతిమంతులుగా అయిపోతున్నారు. ఎందుకో తెలియదు, లోకాస్తుల వైపు లోకం వైపు పరుగులెడతా ఉన్నారు. ఆలోచన చేయండి. నోవహు గురించి దేవుడు చెప్పే మాట, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు. కాబట్టి వాడలో నీవును నీ కుటుంబమును ప్రవేశించండి. దేవుడు ఆ జల ప్రళయంలో చనిపోకుండా ఆ కుటుంబం రక్షించబడ్డానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? నీతిమంతుడు గనుక, నీతిని కాపాడుకున్నాడు గనుక, నీతిమంతులుగా బ్రతికారు గనుక, నీతిమంతులుగానే జీవించాడు గనుక, నీతిమంతులుగానే భార్య, నీతిమంతురాలుగానే కోడళ్ళు, నీతిమంతులుగానే కుమారులు, మొత్తం ఆ కుటుంబం అంతా కూడా నీతిని కాపాడుకున్నారు గనుక జల ప్రళయంలో చనిపోకుండా వాడలో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ కుటుంబం నీతిగా బ్రతికారు. కాబట్టి మరణము నుంచి ఏం చేయబడ్డా తెలుసా? తప్పించబడ్డారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యూజు దేశమందు యోబను మనుషుడు అక్కడ ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునయుండి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడైన యెహోవా యోబు గురించి సైతాను దగ్గర ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద ఇటు అటు తిరిగి వచ్చానంటున్నావు, ఇదిగో భూమి మీద నా భక్తుడు అక్కడ ఉన్నాడు. అతడు పేరు యోబు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేసుకున్నవాడు తెలుసా? అసహించుకున్నవాడు. ఎప్పుడైనా చూసావంటే, అయ్యా చూశానయ్యా, రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కానీ వాళ్ళ ఇంటి చుట్టూ ఏముందో తెలుసా? నీ కృప అనే కంచి ఉందయ్యా, నేను వెళ్ళడానికి అవకాశం లేక నేను వెళ్ళలేకపోతున్నాను. మీరు కృప అనే కంచి వేశారు కనుకనే అంత భక్తిగా ఉంటున్నాడు, విశ్వాసంగా ఉంటున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు, నీతిగా ఉన్నాడు, చెడుతనానికి దూరంగా ఉన్నాడు. ఒకసారి కంచి తీసేయండి, మిమ్మల్ని తిడతాడనేటువంటి విషయాన్ని సైతాను వ్యక్తం చేస్తూ ఉంది. కాబట్టి అతడు యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉండటాన్ని బట్టి అతని చుట్టూ ఏముందో తెలుసా? దేవుని కృప అనేటువంటి కంచి వేయబడ్డదట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోబు చుట్టూ, యోబు ఆశ చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ ఎవరి కృప ఉందో తెలుసా? దేవుని కృప ఉందట. కారణం అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని అందు ఏం కలిగిన వాడట? భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేసుకున్నవాడో? అసహించుకున్నవాడు. కనుక ఎవరి కృప ఉంది? యోబు చుట్టూ దేవుని కృప ఉంది. ఈ రాత్రి మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబం చుట్టూ దేవుని కృప ఉందా? ఒకవేళ కృప లేకపోతే ఏమి చేయలేం. ఈరోజు బ్రతుకున్నాం, సజీవులుగా ఉన్నాం, నిలుచున్నాం, అదంటే ఎవరి కృప తెలుసా? దేవుని కృప. ఒకవేళ దేవుని కృప మనం తొలగితే ఏమి చేయలేం. ఆ కృప మనల్ని తొలగకుండా ఉండాలంటే న్యాయము, యథార్థత, నీతి, భక్తి, విశ్వాసాన్ని మనం నిత్యము కలిగి ఉండవలసిన వారమైన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మరొక ఆయన కోసం కూడా మీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 20వ వచనం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను.
అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండను, నా బహుబలము ఆయన బలపరచును. చూడండి, నా సేవకుడు అయిన దావీదుని నేను ఏం చేసుకున్నాను, కనుగొన్నాను. అతని గురించి దేవుడు చెప్పే మాట అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. మరియు నేను యెష్షయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు ఎవరో తెలుసా? నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ సఫలము చేయునని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరి ఇష్టాలు నెరవేర్చేవాడు దావీదు? దేవుని ఇష్టమును, దేవుని చిత్తమును ఏం చేసేవాడట? నెరవేర్చేవాడు. ఇప్పుడు మనం మన ఇష్టమే నెరవేరాల, మన ఆలోచనే నెరవేరాల, మన ఉద్దేశాలే నెరవేరాల, మనం అనుకున్నదే మనం చేయాల. దేవుని చిత్తం ఏంటో మనం ఎరగము, దేవుని చిత్తాన్ని మనం చెయ్యం. ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదు గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇష్టము నెరవేర్చేవాడు, నా ఉద్దేశములు నెరవేర్చేవాడు, నా ఆలోచన అంతా సఫలం చేసేవాడు. నేను ఏది తలంచాను అతని విషయంలో అదే చేశాడని దావీదు గురించి అద్భుతమైన సాక్ష్యం. ఈ రాత్రి మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటున్నామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం ఒక్క నిమిషం. నేను మీకు ఒక 5 గురించి జ్ఞాపకం చేశాను. చాలామంది అప్పుడే ఇబ్బంది పడుతున్నారు. నేను ముగిస్తాను, ఒకసారి ఆలోచన చేద్దాం. 1, మోషే దేవుని ఇల్లంతటిలో ఎవరుగా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? మనం ఎలా ఉండాలా? 2, హనోకు కొనుపోబడక మునుపు ఎక్కడికి? అతడు సజీవుడిగానే దేవుని సన్నిధికి ఏమయ్యాడు? కొనుపోబడ్డాడు. కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడని ఏం పొందాడట? ఒక మంచి సాక్ష్యం పొందాడు. మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఇక్కడ ఎవరు స్థిరం కాదు. ఎందుకంటే 89వ కీర్తనలో 48వ వచనంలో ఏం రాయబడ్డదంటే, మరణము చూడక బ్రతుకున్నరుడు ఎవడు? అంటే మరణం అనేది అందరికీ ఉంది. మరణము చూడకుండా ఈ లోకములు ఉండేవాడు ఎవడు లేడు. కొనుపోబడతాం ఏదో ఒక రోజు. ఆ కొనుపోబడక మునుపు ఏ సాక్ష్యం కావాలి? హనోకులాగా దేవునికి ఇష్టుడని ఒక మంచి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. 3వది నోవహు ఎలా బ్రతికాడు? ఆ తరము వారిలో ఆ తరం అంతా ఏమైపోయింది? దేవుని దృష్టికి చెడిపోయారు. వాళ్ళ పాపము, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ క్రియలు దేవునికి బహు బాధను, కష్టమును కలిగించాయి. ఇంకా వాళ్ళని బ్రతికినివ్వకూడదు అనుకున్నాడు దేవుడు. చంపేయాలనుకున్నాడంట. అంటే చంపేసుకోవాలనుకున్నాడంటే ఎంత బాధ పెట్టి ఉంటారు ఆయన్ని, ఎంత బాధ పెట్టి ఉంటారు. బిడ్డను బట్టి కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను చంపేసే పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకోసమో తెలుసా? పరువు కోసం. పరువు అచ్చులు అంటే రాయబడతాయి. ఏ అచ్చులు? మా పరువు తీసేశాడు, మా కొంపకున్న పరువు పోయింది, మా కొంపకున్నటువంటి పరువు తీసేసింది, పరువు తీసేసాడని తల్లిదండ్రులే బిడ్డలను చంపేసేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకని? చేయకున్న పనులు ఆ బిడ్డలు చేయటం వల్ల పలానోడు పిల్లోడని ఊరు వాడ చెప్పుకోవటం చూసి ఆడు బ్రతకటం అనవసరం, వాడు మా పరువు తీశాడని తండ్రే బిడ్డను చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. తండ్రే కూతురుని చంపినటువంటి సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఎందుకని అలాగా అని అంటే నీతి వాళ్ళలో లేకపోవటం వల్ల. నోవహు తరం ఆ చెడిపోయినటువంటి లోకంలో
తండ్రి వాళ్ళ పరిస్థితులు చూసి ఏం పడ్డాడంటే వీళ్ళని బ్రతకనేమకూడదు అనుకున్నాడట. దేవుడు కూడా ఏం చేశాడు, ఆనాటి తరాన్ని నేట ముంచి ఏం చేశాడు తెలుసా, చంపేశాడట. ఎందుకని? ఆయన చెడును ప్రేమించే దేవుడు కాదు, పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు. ఆయనకు కావలసింది యథార్థత, ఆయనకి నీతి, అయ్యే కావాలి ఆయనకి. పాపాన్ని ప్రేమించున్నాడు ప్రజలు, పాపమై పరుగులెడుతున్నారు ప్రజలు, మాట వినట్లేదు, మాటకు లోబట్టలేదు. వీళ్ళని చేసినందుకు బాధపడుతూ ఏం చేశాడట, చంపేయాలనుకున్నాడట. ఆకాశ వర్ష జలము చేత ఆనాటి సృష్టిని అంతటిని ఏం చేశాడు దేవుడు, చంపేశాడు. కానీ ఆ తరం వారిలో ఓ కుటుంబాన్ని మాత్రం క్షేమంగా ఉంచాడు. ఆ కుటుంబమే నోవహు కుటుంబం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒకవేళ చెడిపోయిన వాళ్ళు అవ్వచ్చు, కానీ మనము, మన పిల్లలు, మన కుటుంబం ఏమవ్వకూడదు తెలుసా, చెడిపోయిన వారికి ఉండకూడదు. మన యథార్థతను, మన భక్తిని, మన విశ్వాసము, మన నిరీక్షను మనం ఏం చేసుకోవాలి తెలుసా, కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు నడుస్తున్నారు కదా, మనం ఎందుకు నడకూడదు? వాళ్ళు ఎలా తిరుగుతున్నారు కదా, మనం ఎందుకు తిరగకూడదు అని కొంతమంది ఒకరిని చూసి ఒకరు వాళ్ళ విశ్వాసాలు ఏం చేసుకున్నారు, పాడు చేసుకున్నటువంటి దినాలు మనం చూస్తున్నాం. కానీ నోవహు కుటుంబం, ఆ తరం వారు చెడిపోయారు కనుక వాళ్ళు చెడిపోలేదు. ఆ తరం వారందరూ భయంకరమైన క్రియలు చేశారు కనుక వాళ్ళు చేయలేదు. వాళ్ళ యథార్థతను, వాళ్ళ భక్తిని ఏం చేసుకున్నారు, కాపాడుకున్నారు. అందుకే మరణము నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చివరిగా యోబును మనం గమనిస్తే ప్రభు కృప ఆయన చుట్టూ ఉంచబడ్డదట, ప్రభు కంచి వేయబడ్డదట. కారణం ఏంటి తెలుసా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఏం అసహించుకున్నాడు, చెడుతనమును అసహించుకున్నాడు. ఈరోజు చెడు వెంబడి పరుగులెడుతున్నారు ప్రజలు, చెడును మంచిగా స్వీకరిస్తున్నారు, చెడును అసహించుకోలేకపోతున్నారు. జాగ్రత్త సుమా. యోబు చెడును అసహించుకున్నాడు, భక్తిగా జీవించాడు, యథార్థంగా బ్రతికాడు. ప్రభు కృప చేత అతడు నింపబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చివరిగా మనం మన సొత్తు కాదు, మన సొత్తు కాదు, మనందరం కూడా ఇలువ పెట్టి కొనబడిన వారం. ఏమైన వాళ్ళం? ఇలువ పెట్టి కొనబడిన వారం. మనం ఎవరమో తెలుసా? దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనం మన సొత్తు కాదు, మన కొరకు దేవుడు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి సిలువే పడ్డాడు, ప్రాణాన్ని బలిగా పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. నీకు నాకు పాప క్షమాపణ ఇవ్వడానికి కొరకు ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఆయన. కాబట్టి యేసు రక్తములో మనం ఏమైన వారమో తెలుసా? కడగబడిన వారం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులరా, మన సాక్యాన్ని మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. దానికి దేవుని పిల్లలుగా మనం బ్రతకడం నేర్చుకోవాలి, దేవుని పిల్లలుగా మనం జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుడు మన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేసుకున్నాడు తెలుసా? సంపాదించుకున్నటువంటి వారం మనం. కాబట్టి దావీదు గురించి దేవుడు చెప్పిన సాక్యాన్ని మనం చదువుకున్నాం. నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడట. ఇప్పుడు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం, దేవుని స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి మనం మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవడం కాదు, దేవుని చిత్తం ఏంటో ఆ చిత్తాన్ని ఎరిగి అలా ముందుకు సాగిపోదాం. అలా సాగగలిగితే నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ చోట ఉన్నా, పొలంలో ఉన్నా, పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, బండి మీద ఉన్నా, విదేశాల్లో ఉన్నా, నువ్వెక్కడున్నా నీ సాక్యాన్ని కనుక నువ్వు కాపాడుకోగలిగితే, నువ్వు పాడు చేసుకోకుండా నువ్వు నిలుపుకోగలిగితే నువ్వేమవుతావు తెలుసా? ధన్యుడవుతావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. యోసేపు యవనస్తుడు, యవన కాలంలో మంచి అవకాశం వచ్చింది. ఈరోజు యవనస్తుడు అట్టి అవకాశాల కోసం తిరుగుతున్నారు, గాలికి తిరిగినట్లుగా, ఎక్కడికి తిరగక్కర్లేకుండా. యోసేపు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఆ ఇంట్లోనే ఒక అవకాశం వచ్చింది. ఏం చేయడానికి? చక్కగా పాపం చేయడానికి, ఎవరికి తెలియకుండా గడిచిపోవడానికి, సాగిపోవడానికి అవకాశం వచ్చింది.
ఉపయోగించుకున్నాడా? ఆ అవకాశాన్ని విసర్జించుకున్నాడు. విసర్జించటం వల్ల ఏం జరిగింది? జైలుకి వెళ్ళవలసి వచ్చింది. చెయ్యని తప్పుకి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? జైలుకి వెళ్ళవలసి వచ్చింది. కానీ జైలు ఘట్టంలో నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఈజిప్ట్ దేశానికి ప్రధానమంత్రిగా. ఆ జైల్లో నుంచి అతడు దేవుని కొరకు, దేవుని ప్రణాళిక ఆయన జీవితంలో, జైలు జీవితం గడిపిన సమయంలోనే దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈజిప్టు దేశానికి ఏమైపోయాడు తెలుసా? ప్రధానమంత్రి అయిపోయాడు. ఎలాగొచ్చింది అవకాశం? ఏ విధంగా వచ్చింది అవకాశం? ఏం చేయటం వల్ల వచ్చింది? పాపంలో ఉండిపోయి ఉంటే, ఆ ఇంట్లోనే ఆవిడ చెప్పినట్టుగా నడిచేసి ఉంటే, ఆవిడ చెప్పినట్టుగా తనతోనే ఆ సహవాసాన్ని కనుక కలిగి ఉండటానికి ఇష్టపడి ఉంటే, అతని బ్రతుకు ఎక్కడుండిపోను తెలుసా? ఆ ఇంట్లోనే పాపపు కోపంలోనే మగ్గిపోను. పాపం వలన వచ్చే జీతం ఏంటి తెలుసా? మరణం. చాలామంది పాపాన్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. పాపం కోసం ఏం చేస్తున్నారు? పరుగులెడుతున్నారు. మీకు సంగతి తెలుసా? ఇక్కడే నరసాపురంలో ఇదే శుక్రవారం రోజున ఒక సహోదరి తన ఇంటికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని కత్తిచ్చుకుని మొక్కల కింద నరికింది. 52 సంవత్సరాల ఒంటరి మహిళ, భర్త చనిపోయాడు, ఒంటరిగా ఉంటుందట. గల్పదేశం వెళ్ళిందంట భార్య, 2 పిల్లలంట ఒక అతనికి. ఈ వ్యక్తి మనసు అంటే ఎవరి మీద పడ్డదట? ఆవిడ మీద పడి, అంతకుముందు ఆవిడతో పరిచయం లేదు, ఆవిడతో మాట్లాడలేదు, ఆ ఇంట్లోకి సొరబడ్డాడట. సొరబడగానే ఏం చేసింది తెలుసా? ఆవిడ అటువంటిది కాదట, పాపాన్ని ఎదిరించేటువంటి వ్యక్తి. కనుక ఏం చేసిందని తెలుసా? వాడు చేయదలసిన పనిని చూసి, ఇది తప్పకుండా ఈరోజు నన్ను ఏదో చేస్తాడని చెప్పి ముందుగానే గ్రహించి కత్తి తీసుకున్నట్ట ఏం చేయండి తెలుసా? నరికి చంపేసింది. మరుసటి రోజు వరకు ఎవరికి తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఏమైంది? మరణం. ఈరోజు పాపం వైపు మనుషుడు ఏం చేస్తున్నాడు? పరుగులెడుతున్నాడు. యోసేపు తన జీవితాన్ని పాపంలోనికి నెట్టుకోలేదు. పాపానికి ఏమైపోడు తెలుసా? దూరం అయిపోవడం. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు పాపాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? పాపాన్ని విసర్జించే వ్యక్తిగా ఉన్నావా? ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావా? ఎవరికి తెలుసు అనుకుంటున్నావా? నేను చాలా తెలివిగా చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆకాశమందున్న దేవుడు ప్రతి అనుక్షణము నిన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒక రోజు నిన్ను నిలబెట్టి నీ మీద ఏం చెప్పబోతున్నాడో తప్పించుకుంటావా? తప్పించుకోగలమా? ఇక్కడ భర్తను మోసం చేయొచ్చు, భార్యను మోసం చేయొచ్చు, తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, అన్నదమ్ములను మోసం చేయొచ్చు, ఊరోళ్ళను మోసం చేయొచ్చు. కానీ ఆ రోజు ఆ స్థలంలో మనం ఎవరిని మోసము చేయలేము. ఎవరు పోతారో? మోసపోయేది ఎవరో తెలుసా? మనమే మోసపోతాం. అందుకని ఆ పరిస్థితి రాకముందే, ఆ రోజు రాకముందే, ఆ గడియ రాకముందే లోకంలో మనం ఏం చేయబడదాం? మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకుందాం, నీతిమంతులుగా బ్రతకడానికి ఇష్టపడదాం, యథార్థంగా జీవించడానికి ఇష్టపడదాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం, దేవుని ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. కృపగల దేవా, మీకు వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత గడిచిన వారం దినాలు మమ్మల్ని కాపాడారు తండ్రి. ఈ రాత్రి మేమంతా కలిసి ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రం. ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన కాలంలో మేము ఏ విధంగా నీ సన్నిధిలో ఉంటున్నామో, ఎలాగ ఉండాలో,
ఎలా ఉంటే ఏ సాక్యాన్ని మేము సంపాదించుకోగలుగుతామో కొన్ని విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. ఒకరోజు నువ్వు సాక్యము మా గురించి పలకబోతున్నావని, ఆ దినాన్ని ఒక మంచి సాక్యాన్ని మేము పొందుకోగలగాలని ఈ వాక్యం ద్వారా ఇంతవరకు మేము మాట్లాడి ఉన్నావు తండ్రి. మేము విని ఉన్నాం. అట్టి సాక్యాన్ని మేము కాపాడుకున్నట్లుగా మేము ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా నాయన, అక్కడ నీకు సాక్షిగా మేము నిలబడేటండి కృప దయచేయం. ఈ రాత్రి విని విడిచిపెట్టడం కాదు కానీ నాయన, నీ దగ్గర ఒక మంచి సాక్యాన్ని మేము సంపాదించుకోగలిగే భక్తి జీవితాన్ని మాకు కనుపరచండి, అలవర్చండి. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా మీ దేవునితో నింపండి. బలహీనలైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎడ్ల కుమారి గారికి జ్వరం చేత బలహీనరాలు ఉందంటే ప్రభా, ఆ సహోదరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. కలిగిన ప్రతి బలహీనత యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచి మేలు చేయండి. అలాగే తండ్రి నీ వందనాలు. మంగమ్మ గారిని ముట్టండి, స్వస్థపరచి ఆరోగ్యం ఇవ్వండి. సన్నీ ప్రభా 28వ తారీఖున మరి కౌన్సిలింగ్కి వెళ్ళబోతుండగా కృప తోడుగుంచండి, మేలు చేయండి. నీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం ఎవరిని బిడ్డపై ఉంచండి. ముఖ్యంగా ఈ రాత్రి కుడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపమని, వచ్చిన ప్రతి ఒక్కరి అవసరతలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వ్యాధి బాధల్లో మేలు చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోము. బిడ్డ తీసు కానుకలు కూడా దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడలకిచ్చి రాగల దినములో నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరిని వాడుకోమని. చాలామంది రాలేకపోయారు తండ్రి. నిశ్చితమైతే నిర్లక్ష్యపాత్మ వారిలో నుంచి తొలగించి ఆసక్తినిచ్చి ఆదివారం ఉదయకాల ఆరాధనలో వారు మేము కలిసి నేను స్తుతించే భాగ్యం ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, కూడిన ప్రతి బిడ్డను బలపరచమని. ఇగో పనులు ప్రభా, బిడ్డలు ఉడుపులకు వెళ్తున్నారు. పనులు కృపతోడుగుంచి చక్కని ఆరోగ్యాలు బిడ్డలకి ఇచ్చి కృపతో నింపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించిన. యూట్యూబ్లో చాలామంది నాయన విదేశాల్లో ఉన్నవారు, నాయన మా దేశంలో, మా జిల్లాల్లో అనేక స్థలాల్లో ఉన్న ప్రజలు నీ మాటలు వింటా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బలపరచండి. ఏదో విని విడిచిపెట్టడం కాదు, విని మర్చిపోవటం కాదు, కానీ ఈ కడవరి దినాల్లో వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందాలి. యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ్యకరుని సహవాసము, సమాధానం మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంచి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమే ఇచ్చాం, సిలువ రక్తమే ఇచ్చాం, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం వాదికెలిగనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ